పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, మరొకసారి ఈ మాసాంతరపు కూడికలోనికి వచ్చినటువంటి దేవుని బిడ్డలైనటువంటి సంఘ బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా రక్షకుడు విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి నామములో మీ అందరికీ కూడా వందనాలు. అందరికీ వందనాలు. ప్రియ దేవుని సంగమా, మీతో పాటు అల్పుడునైనటువంటి నన్ను దేవుడు ఈ నెల ఈ రీతిగా రావడానికి దేవుడు కృప చూపించాడు. అందును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఈ నెల మొదటి రోజు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు 30వ రోజు వరకు దేవుడు తన ఉచితమైనటువంటి కృపను ఇచ్చి ఆయన మనల్ని కాపాడి కాచి భద్రపరిచి కుటుంబాలలో ఒక చక్కని ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణాన్ని ప్రభు ఉంచాడు. ఈ నెలలో దుఃఖాన్ని చూసాం, ఈ నెలలో సంతోషాన్ని చూసాం, ఈ నెలలో అప్పులు చూసాం, ఈ నెలలో సమృద్ధిని చూసాం, ఈ నెలలో మనము కోరుకునేటువంటివి పొందుకున్నాం, ఇంకను కోరుకునేటువంటి కోరికలు కూడా మన జీవితాలలో, మన మనస్సులలో, మన కుటుంబాలలో ఉన్నవి. అయితే అవన్నిటిని బట్టి కూడా ప్రభుని మనం స్తుతింప బద్దులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకనూ మనం ఆలోచించగలిగితే ఈ నెల దరిదాపుగా 4 వారాలు 30 రోజులు, రోజుకి 24 గంటలు చొప్పున ఒకవేళ మనం లెక్క వేసుకుంటే ఈ నెలలో దరిదాపుగా 730 గంటలు మన జీవితాలలో వెళ్ళిపోయాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దరిదాపుగా 700 గంటలు దేవుడు మనల్ని కాపాడాడు. ఆ గంటలలో నిమిషాలు, క్షణాలు ఇవన్నీ కూడా మనం లెక్క పెట్టుకుంటే మనకి సమయం సరిపోదు. అయితే దేవుని కృప ఏం చేస్తుంది అనంటే వ్యక్తిని కాపాడుతుంది. దేవుని కృప వ్యక్తిని నడిపిస్తుంది. దేవుని కృప మనతో ఎల్లవేళలా కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకండి. దేవుని కృప మీ జీవితాలను విడిచిపెట్టదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అదే రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ఈరోజు ఒక అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. ఒక అధ్యాయాన్ని మొత్తం అంతా కూడా ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఆ ధ్యానించుకున్నటువంటి అధ్యాయములో ఉన్నటువంటి ఆత్మీయ విషయాలను మనం నేర్చుకుందాం. ఒక బైబిల్ స్టడీ లాగా ఈరోజు వాక్యాన్ని బోధించాలని ప్రభువు పేరట నేను ప్రార్థన చేసుకుని మీ మధ్యలోనికి వచ్చాను. ఎందుకనంటే ఒక అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడు తర్వాత ఎప్పుడైతే మేము ఆ వాక్యాన్ని మీకు ఆ రీతిగా బోధిస్తామో దేవుని కృపను బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయము కానీ ఆ వాక్యాన్ని కానీ మీరు చదివినప్పుడు మరింత ఆత్మీయ లోతులలోనికి మీరు వెళ్తారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అదే రీతిగా మీ అందరికీ కూడా వారం కొత్తగా వాక్యాన్ని బోధించాలి. వారం కొత్తగా వాక్యాన్ని బోధించాలి. ఎందుకంటే మీ అందరికీ వాక్యం బాగా తెలుసు. దేవుని మహాకృప 25 సంవత్సరాల నుంచి దేవుని వాక్యంలో మంచి వాక్యాన్ని బోధించే సేవకులు మీకున్నారు కాబట్టి వాక్యాన్ని మేము బోధించాలన్నప్పుడు మాకు కొంత కష్టంగా ఉంటుంది. అయితే దేవుని కృపను బట్టి నిలబడ్డా. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం ఒకసారి మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అను ఒకడు కైసరులో ఉండెను. ఉండి చేయిచు వాడు. చాలు మహేష్. ప్రియదేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాసాంతరపు కూడికలోనికి ప్రభా అల్పుడునైన నన్ను మీరు నడిపించారు. సంఘ బిడ్డలందరినీ నడిపించారు ప్రభా. వీరందరితో నిన్ను ఆరాధించడానికి, నీ వాక్యాన్ని వినడానికి ప్రభా నాకు ఇచ్చిన భాగ్యం బట్టి నీకు స్తోత్రాలు.
నీ కృపను బట్టి నిలబడ్డాను, నీ సిలువ చాటును నన్ను మరుగుపరచండి. వచ్చిన బిడలతో నేనా తండ్రి ఎందుకొరకైతే బిడలు వచ్చారో నేను వాక్యంతో మీరు వారితో మాట్లాడండి, ధైర్యపరచండి, బలపరచండి, ఆత్మీయంగా తీర్చిదిద్దండి. వెనగలే చెవి మాకు నేను గ్రహించగలే హృదయము మా అందరికీ మీరు దయచేయమని యేసు ఉన్నత నామంలో ప్రార్థించి వాక్యంను వినుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకున్నటువంటి వచనంలో ఒక వ్యక్తి మనకి కనిపిస్తున్నాడు. కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. అయితే ఈ కొర్నేలిని గురించి కాదు కానీ ఈరోజు నేను బోధించేది, ఈ అధ్యాయంలో ఒక 5 విషయాలు ఉన్నాయి. ఈ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నప్పుడు లేకపోతే ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నాతో ఒక 5 విషయాలను బోధించాడు. దానికి ముందు మీకు ఒక మాట చెప్తున్నాను. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ప్రతి ప్రవక్త, ప్రతి వ్యక్తి కూడా ముందుగా విశ్వాసి. అయితే ఈ అపోస్తుల కార్యాలు రాసినటువంటి వ్యక్తి ఎవరు అనంటే ఒక వైద్యుడు అయినటువంటి లూకా. ఎవరు ఈ లూకా అంటే ప్రభుని నమ్మిన వ్యక్తి, ప్రభు యొక్క రక్షణ కార్యాన్ని చూసినవాడు, ప్రభు యొక్క శిష్యుడు కాదు లూకా. అతని వైద్య వృత్తిని చేసుకుంటూ యేసు ప్రభుని నమ్మినటువంటి విశ్వాసి. ఈ విశ్వాసి ఏం చేశాడు అనంటే ప్రభు తిరిగి ఆరోహణ అయిన తర్వాత కూడా 40 రోజులు భూమి మీద సంచరిస్తున్నటువంటి దినాల్లో ఆయన 11 మంది శిష్యుల్ని కూడా బలపరుస్తున్నటువంటి విధానాన్ని కూడా ఆయన చూసి తర్వాత ఈ వైద్యుడైనటువంటి లూకా అప్పటి దినాల్లో యేసు ప్రభుని వెంబడించినటువంటి శిష్యుల్లో బాగా చదువుకున్న వ్యక్తి ఎవరైనా చదువుకున్న వారు తక్కువ మంది ఉన్నారు. అయితే వైద్యుడైనటువంటి లూకా బాగా చదువుకొని వైద్య వృత్తిని చేస్తూ ప్రభుని వెంబడించి ప్రభు చేసినటువంటి కార్యాలను తెలుసుకుని ప్రభువు మీద విశ్వాసిగా తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఈ విశ్వాసిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ముందు ఒక పుస్తకాన్ని రాశాడు. ఏదంటే లూకా సువార్త రాశాడు. ఈ లూకా సువార్త రాసిన తర్వాత ఈ అపోస్తుల కార్యాల గ్రంథాన్ని రాశాడు. ఈ అపోస్తుల కార్యాల గ్రంథంలో ఏముంటుందంటే అపోస్తుల యొక్క జీవిత చరిత్ర ఉంటుంది, వారి యొక్క హతసాక్షి అయిన జీవితాలు ఉంటాయి, సంఘం స్థాపించబడిన జీవితం ఉంటుంది. అప్పటి దినాలలో వచ్చినటువంటి ఆ ఇబ్బందులన్నీ కూడా ఈ అపోస్తుల కార్యాల గ్రంథంలో ఆ వైద్యుడు అనేటువంటి లూకా రాశాడు. అయితే రాయడానికి అతనికి జ్ఞానం ఉన్నది, రాయించినవాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు ఆ విశ్వాసి, ఆ ఉద్యోగస్తుని, ఆ వైద్యుని కోరుకున్నాడు అంటే అతని యొక్క భక్తి. మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అతడు ప్రభుని విశ్వసించినటువంటి విశ్వాస జీవితం, అతడు చేస్తున్నటువంటి భక్తి, ప్రభు అతన్ని అపోస్తుల కార్యాల గ్రంథము రాయడానికి దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపించింది. అదే రీతిగా మీకు ఇంకా అర్థం అవ్వాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని పుస్తకాలు నేను చెప్తాను, మీరు చదవండి. ఏస్కేల్ కాదు కానీ దానియేలు గ్రంథం, ఆమోసు గ్రంథం మీరు చదివితే ఆమోసు ఎవరంటే పశువులను కాసుకునేవాడు. పశువులను కాసుకుంటూ అడవిలోకి వెళ్ళిన తర్వాత మేడి పండ్లు కింద పడిపోతే ఆ మేడి పండ్లన్నీ కూడా బుట్టలో ఏరుకొని ఆ యెరూషలేము వీధుల్లోనికి వచ్చి ఆ మేడి పండ్లు అమ్ముకుంటూ ఉండేవాడు. ఆ పశువులు కాసేటువంటి ఆమోసును కూడా ప్రభువు కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడంటే ఒకటి భూమి మీద వారు దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని, దేవుడు కోరుకునేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి భక్తి జీవితాన్ని వారు జీవించారు కాబట్టి ప్రభువు వారిని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఈ స్థలంలో ప్రియ దేవుని సంగమా చదువుకున్న వారు ఉన్నారు, చదువులేని నాలాంటి వారు కూడా ఉన్నారు. అయితే మనందరినీ కూడా ప్రభువు ఏకదాటిగా కోరుకోవడానికి, ఒకే సంఘంలోనికి నడిపించడానికి గల కారణం ఏంటంటే దేవుడు మనలో రవంత భక్తిని చూశాడు. ఇంకా నేను చెప్పాలి అంటే ఉప్మా నూకలో ఒక నూకను కానీ ప్రక్కన పెడితే ఎంత ఉంటుందో అందులో 1% భక్తిని దేవుడు మనలో చూసి దేవుడు మనల్ని కోరుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని సంగమా వాక్యంలోనికి మనం వద్దాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం ఇందాక తమ్ముడు చదివినటువంటి వాక్యంలో కొర్నేలి యొక్క ప్రార్థన,
కొర్నేలి యొక్క ధర్మకార్యాలు దేవుడు చూశాడని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే దేవుడు ఆ కొర్నేలి యొక్క ధర్మకార్యాలను ఎప్పుడైతే కొర్నేలి యొక్క ప్రార్థన విన్నాడో, వినిన వెంటనే దేవుడు కొర్నేలికి జవాబును అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ మొదటి వచనంలో లేకపోతే 1 నుండి దరిదాపు 8 వరకు ఉన్నటువంటి ఆ వృత్తాంతంలో మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటో తెలుసా ప్రియ దేవుని సంగమా? దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? మన భక్తిని చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? మన ధర్మకార్యాలు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? మన ప్రార్థన చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? మన ఉద్యోగ స్థితిలో మనము ఇతరులతో ఎలాగ ప్రవర్తిస్తున్నామో ఆ జీవన విధానాన్ని ప్రభువు చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ధర్మకార్యాలంటే ఏంటండి అని మీరు ఆలోచన చేస్తే ప్రియ దేవుని సంగమా, లోకపరంగా ధర్మకార్యాలు ఏంటి అని ఆలోచన చేస్తే, ఎదుటి వ్యక్తికి ఇబ్బందిని కలిగించకుండా నేను సౌఖ్యంగా బ్రతకడం ధర్మకార్యం. ఇది లోకంలో ఉన్నటువంటి ఒక మాట. ధర్మకార్యాలకి ఒక నిర్వచనం. అయితే బైబిల్ ప్రకారంగా ధర్మకార్యాలు ఏంటి అని ఆలోచన కలిగితే, దాతృత్వము కలిగి ఉండడము, ఎదుటి వ్యక్తి పట్ల ప్రేమ చూపించడం. ఒక వ్యక్తి కష్టములో ఉన్నప్పుడు కష్టములో ఉన్న వ్యక్తికి నీవు చెయ్యి అందించి పైకి లేపడం ధర్మకార్యం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చెప్పాలి అనంటే, మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఒక భిక్షగాడు వచ్చాడు. ఆడు భిక్షాడని చేస్తాడు. వాడికి రూపాయి వేయడం ధర్మకార్యం కాదు. రూపాయి వేయడం ధర్మకార్యం కాదు. 10 రూపాయలు ఎట్టి ఆడికి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కొనడం ధర్మకార్యం. లేదా 10 రూపాయలు ఇచ్చి టీ ఇవ్వడం ధర్మకార్యం. మనం రూపాయి ఇచ్చి, లేకపోతే ఇంటికి వచ్చినోడికి చిరిగిపోయిన చొక్కా ఇచ్చి నేను పెద్ద ధర్మకార్యం చేశానని ఫీల్ అయిపోతాం. ప్రియదేవుని సంగమా, ఈ ధర్మకార్యాలను ప్రభు అంగీకరించదండి. నీ ధర్మకార్యం ఎలాగ ఉండాలంటే ఎదుటి వ్యక్తికి ఉపయోగపడాలి. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ప్రియ దేవుని సంగమా. ఈరోజు నీ భక్తిని దేవుడు చూస్తున్నాడు. నీ కార్యాలను దేవుడు చూస్తున్నాడు. నీ పనులను దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేసేటువంటి పనులను బట్టి నీ భక్తి జీవితంలో, నీ దైనందినటువంటి జీవితంలో నువ్వు చేసేటువంటి పనులను బట్టి నీ ప్రార్థన ప్రభు దగ్గరికి చేరతాది. చేరిన ప్రార్థన ద్వారా నీ జీవితానికి జవాబు వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడు. నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ నష్టాన్ని చూస్తున్నాడు, నీ వ్యాధిని చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ సంతోషాన్ని చూస్తున్నాడు, నీ ధర్మాన్ని చూస్తున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు. ప్రతి దానిని ఆయన చూస్తున్నాడు. మన దేవుడు మనల్ని భూమి మీద చూస్తూ ఉండేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటి అంటే 5 విషయాలు ఉన్నాయి. మొదటి విషయం, దేవుడు మనల్ని చూస్తున్నాడు. ధర్మకార్యాలు చేసేవాడిని చూస్తాడు, ప్రార్థన చేసేవాడిని చూస్తాడు. నీ ఉద్యోగ జీవితంలో బ్రతుకుతున్నటువంటి నీ జీవన విధానాన్ని, నీ జీవితాన్ని దేవుడు చూస్తాడు. చూసిన దేవుడు ఊరకనే ఉండడు, జవాబు ఇస్తాడు. జవాబు ఇచ్చిన దేవుని ద్వారా నువ్వు ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలి, నువ్వు దీవెనను సంపాదించుకోవాలి. నీ ఆధ్యాత్మిక జీవితం ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ కొర్నేలి ఎలాంటి వాడంటే 100 మంది మీద అధికారిగా ఉన్నాడండి. ఇటలీ పటాలం అనంటే 100 మంది పోలీసులకి ఆయన పెద్దగా ఉన్నాడు. ఈ 100 మంది పోలీసుల మీద పెద్దగా ఉన్నటువంటి ఈ కొర్నేలి తనలో ప్రార్థనను తగ్గించుకోలేదు, తనలో దేవుని యందు భయభక్తులను తగ్గించుకోలేదు, తనలో జాలి కలిగినటువంటి హృదయాన్ని తగ్గించుకోలేదు, తనలో ఎదుటి వారి పట్ల చూపించేటువంటి ఆ దాతృత్వపు హృదయాన్ని అతడు తగ్గించుకోలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇంక నువ్వు ప్రియదేవుని బిడ్డలారా, నన్ను చూడండి ప్రియదేవుని సంగమా. నీ జీవితం ఎంత ఉన్నతమైన స్థితికి రాని, నీ చేతిలో ఎంత డబ్బైనా ఉండని, నీవు ఎదుటి వారి పట్ల జాలి కలిగిన హృదయంతో నీ జీవన గమనమును ఈ లోకంలో నడిపించుకోగలిగేటువంటి భక్తిని చేయగలిగితే ఆ భక్తికి ప్రభు సన్నిధికి చేరతాది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. నన్ను చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నీ భక్తి దేవుని సన్నిధికి చేరాలి.
నా భక్తి దేవుని సన్నిధికి చేరాలి. ఎప్పుడు చేరాలండి పాస్టర్ గారు అని అంటే, నువ్వు సచ్చిన తర్వాత, నేను సచ్చిన తర్వాత కాదు, భూమి మీద నువ్వు ఉన్నప్పుడే, నీ దేవుడు నిన్ను చూస్తున్నప్పుడే నీ భక్తి దైవ సన్నిధికి చేరునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. మనం గుర్తుపెట్టవలసింది మొట్టమొదటిగా, దేవుడు మనల్ని చూసే దేవుడు. నీ కష్టాన్ని చూస్తున్నాడు తల్లి, నీ సంతోషాన్ని చూస్తున్నాడు తమ్ముడు, నీ ఇబ్బందిని చూస్తున్నాడు, నీ ఇరుకును చూస్తున్నాడు. ఇంకా నేనేమంటానంటే, నీ కుటుంబం కోసం పడుతున్నటువంటి ప్రయాసంతా చూస్తున్నాడు. ఇంకా నేను ఒక అడుగు ముందుకు వేస్తున్నాను, నువ్వు చేసేటువంటి తప్పిదాన్ని కూడా చూస్తున్నాడు, తప్పిదాన్ని కూడా చూస్తున్నాడు. జాగ్రత్త. అయితే మీరు అనొచ్చు, తప్పిదాన్ని చూసిన దేవుడు ఎందుకు నన్ను తప్పిస్తున్నాడంటే, ఆయన నాలో ఉన్నటువంటి తప్పిదాన్ని చూస్తున్నటువంటి దేవుడు నాకు ఎందుకు ఆయుష్ ఇస్తున్నాడంటే, నా మీద ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న దయ, ఆయనకున్న జాలి, ఆయన నా ఎడల చూపిస్తున్న దాతృత్వము, ధర్మము. దేవునికి స్తోత్రం. ఆమెన్, హల్లెలూయా. ధర్మం అంటే ఏంటండి అని అంటే, ప్రియదేవుని సంగమారా, నన్ను చూడండి, పొందుకోవడానికి అర్హత లేని దానిని పొందుకోవడం ధర్మం. న్యాయం అంటే ఏంటండి అని అంటే, పొందుకోవడానికి అర్హత ఉండి పొందుకోవడం న్యాయం. ఒక తండ్రికి బిడ్డ ఉన్నాడు, తండ్రి ద్వారా వచ్చే ఆస్తి న్యాయబద్ధంగా వాడికి చెందుతుంది. అదే ఇంటిలో ఒక దాసుడు ఉన్నాడు, ఆ బిడ్డతో పాటు సమానంగా పెరిగాడు. అయితే ఆ యజమానుడు చనిపోతున్నటువంటి సమయంలో ఆ దాసుడు కూడా కొంత డబ్బును, కొంత ఆస్తిని, కొంత భూములను ఇస్తారు చూసారా, అదే ధర్మం. దేవునికి స్తోత్రం. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని సంగమా, ఈ స్థలంలో కూడినటువంటి మనల్ని ప్రభు చూస్తున్నాడు. అయితే చూసే దేవుని సన్నిధికి మన భక్తి చేరాలి అని అంటే, మన భక్తిలో, మన విశ్వాస జీవితంలో దయ ఉండాలి, ధర్మం ఉండాలి, మన జీవితం దేవునికి ఇష్టకరంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ అధ్యాయంలో మొదటి విషయం, దేవుడు నన్ను చూస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? పడుకున్నాడా? నన్ను చూస్తున్నాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి విశ్వాసంతో నువ్వు వింటే, నేనేమంటానంటే, నీలోనున్న ప్రతి నిరుత్సాహం ఉత్సాహంగా మారునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. రెండోదిగా చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, అదే అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఎక్కేను. చూచిన చాలండి. ప్రియదేవుని బిడ్డలారా, 9వ వచనం నుండి దరిదాపుగా 16వ వచనం వరకు ఉన్నటువంటి వృత్తాంతం ఇప్పుడు మనకి దేవుడు పరిచయం చేస్తున్నాడు. మొదటి వచనం నుండి 8వ వచనం వరకు ఉన్నటువంటి వృత్తాంతంలో మనం ఏం నేర్చుకున్నామంటే, దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అదే రీతిగా నా మనవి, వాక్యం ఈరోజు ప్రసంగం కాదు కాబట్టి నిదానంగా చదవాలి. బైబిల్ స్టడీ కాబట్టి నిదానంగా చదవాలి, కంగారు పడద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ 9వ వచనం నుండి 16వ వచనం వరకు ఏం జరిగింది అని ఆలోచన చేస్తే, పేతురు ఒక పట్టణానికి వచ్చాడు. అయితే పేతురు ఎందుకు ఆ పట్టణానికి వచ్చాడు అని అంటే, ప్రయాణమే ఆ పట్టణానికి ఎందుకు వచ్చాడంటే, పేతురు సువార్తను ప్రకటించుకుంటూ, పేతురు ద్వారా దేవుడు సంఘాలను కట్టుకుంటూ ఉన్నటువంటి సమయంలో పేతురు ఆ పట్టణానికి వచ్చాడు. ఆ పట్టణంలోకి వచ్చిన తర్వాత పేతురు ఒక ఇంట్లోనికి వచ్చారు. పేతురుకి ఇల్లు ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత పేతురికి ఏమైందంటే ఆకలైంది. పేతురికి ఆకలైంది. ఆకలైన పేతురు మేడెక్కాడు. ఆకలైన పేతురు మోకాళ్ళు వేశాడు. ఆకలైన పేతురు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమెన్, హల్లెలూయా. మనమేం చేస్తాం? ఆకలైతే తెపాలాలు ఎరగొడతాం, ఆకలైతే కురుకురే కొనుక్కుంటాం, ఆకలైతే ఏమీ వండలేదే అని భార్య మీద ప్రతాపం చూపిస్తాం. ప్రియదేవుని సంగమా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే,
వాక్యం మనకేం చెప్తుంది అని అంటే, ఆకలైనటువంటి పేతురు ప్రార్థన చేయడానికి మిద్దె ఎక్కాడు. ఆ ప్రార్థన చేసేటువంటి సమయాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో రాయించి పెట్టాడు. పగటిపూట 12 గంటలకి చేసేటువంటి ప్రార్థన. ప్రియదేవుని సంగమా, ఎప్పుడైతే పేతురు ఈ ప్రార్థన చేశాడో, ప్రార్థన చేసిన తర్వాత పేతురు ఆత్మవశుడై, ఆత్మ పరవశుడై పరలోక దర్శనాన్ని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పరలోక దర్శనం చూసిన తర్వాత పేతురుకి ఇది 3వ దర్శనం. 3వసారి ఒకే దర్శనం, 3వసారి పేతురుకి ఇది వచ్చింది. ఏంటి ఈ దర్శనం అనంటే, ఒక నానా విధములైనటువంటి ధర్మశాస్త్రములో ఏ జంతువులనైతే దేవుడు తినద్దని నిషేధించాడో ఆ జంతువులన్నీ కూడా ఒక దుప్పట్లోకి వచ్చాయి. అవన్నీ కూడా చంపుకొని తినేని పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మదేవుడు ఆకాశంలో నుండి పేతురుకి బోధిస్తూ ఉన్నాడు. అయితే పేతురు ఏమంటున్నాడంటే, నేను నిషేధించింది నేను తిన్నని దేవునికి జవాబు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియ దేవుని సంగమా, ఇక్కడ దేవుడు తన ఆకలిని తీర్చడానికి ఈ దర్శనం ఇవ్వలేదండి. తన ఆకలిని తీర్చడానికి ఈ దర్శనం ఇవ్వలేదు. అప్పటి వరకు పేతురు ఇశ్రాయేలుకు సువార్తను ప్రకటించాడు. ధర్మశాస్త్రం ఎరిగిన వారికి సువార్తను ప్రకటించాడు. యేసు ప్రభు యొక్క గోత్రానికి సువార్తను ప్రకటించాడు. 12 గోత్రములు ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగానికి, తన బంధువులకి, తన రక్త సంబంధులకి మాత్రమే పేతురు గారు సువార్తను ప్రకటించారు. అయితే ఇప్పుడు పేతురు యొక్క భక్తిని మెచ్చుకొని, పేతురు యొక్క ప్రార్థనను మెచ్చుకొని దేవుడు పేతురు గారి ద్వారా ఒక నూతనమైన అధ్యాయాన్ని ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అన్యజనులకు సువార్త ఇక్కడ నుండి వెళ్ళడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం. మీరు అనొచ్చు, 11 మంది శిష్యులు ఉన్నారు కదా, ఆ 11 మంది శిష్యులు కూడా అన్యజనులకు సువార్త చెప్పచ్చు కదా అని అంటే, ప్రియ దేవుని సంగమా, అప్పుడు దేవుడు ఆయనకిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, పేతురు నువ్వు నా సంఘాన్ని కడతావు, బండ మీద నా నీ ద్వారా నేను సంఘాన్ని కట్టించుకుంటానని సంఘ బాధ్యత మొట్టమొదటిగా యేసు ప్రభు పేతురుకు మాత్రమే ఇచ్చాడు. పేతురు గారు ఏ పనినైతే ప్రారంభించాడో ప్రారంభకుడు పేతురు గారే. పేతురు గారి తర్వాత మిగిలిన 11 మంది లేకపోతే 12 మంది అపోస్తులు దానిని కంటిన్యూషన్ చేశారు. దేవునికి స్తోత్రం. అప్పటి 11 మందిలో ఉన్నటువంటి పేతురు గారే వయస్సు కలిగిన వాడు. అప్పటికి 11 మందిలో ఉన్నటువంటి పేతురు గారే దేవుని వాగ్దానాన్ని పొందుకున్నవారు. అప్పటికి 11 మందిలో ఉన్నటువంటి పేతురు గారి ద్వారే ఒక నూతన అధ్యాయాన్ని ప్రభువు ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని సంగమా, మీరు అనొచ్చు, దీనిని ఎలాగ నేను అర్థం చేసుకోవాలి, ఈ వాక్యాన్ని ఎలాగ నా జీవితానికి అన్వయించుకోవాలి అని అంటే, ప్రియ దేవుని సంగమా, మీరు డ్యూటీలకు వెళ్తే వెళ్ళండి, లేకపోతే ఇంటిలో ఖాళీగా ఉన్నవారికి నేను చెప్పేది, ఉదయం పూట మధ్యాహ్నం 12 గంటల సమయాన్ని నీ జీవితంలో ప్రార్థన సమయంగా పెట్టుకో. ప్రార్థనా సమయంగా పెట్టుకో. ఆ ప్రార్థనా సమయం నీ జీవితంలో ఒక కొత్త ఆత్మీయ జీవితంలోనికి నిన్ను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు 12 గంటలకు చేసేటువంటి ప్రార్థన జీవితం నిన్నేం చేస్తుంది తెలుసా? ఆత్మవశంలోనికి నడిపిస్తుంది. నువ్వు 12 గంటలు చేసేటువంటి ప్రార్థన పరలోక వశంలోనికి నడిపిస్తుంది. నువ్వు 12 గంటలు చేసేటువంటి ప్రార్థన నీ ఇంటిలో, నీ గ్రామంలో, నీ వీధిలో నీ ద్వారా ఒక నూతన సంబంధమైనటువంటి సంఘ సంబంధమైనటువంటి అధ్యాయాన్ని ఈ దేవుడు ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని సంగమా, సమయం వచ్చింది కాడ చెప్తున్నా. తెల్లవారి 3 గంటలు, మధ్యాహ్నం 12 గంటలు, ఉదయం మధ్యాహ్నం 12 గంటలు, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలు ప్రార్థనా సమయాలు బైబిల్ గ్రంథంలో. ఈ ప్రార్థనా సమయాలను కానీ మనం పాటించగలిగితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను ఖచ్చితంగా మనము సంపాదించుకుందుము గాక. ఆమేన్, హల్లెలూయా. ఆకలైన పేతురు ప్రార్థన చేశాడు. ఆకలైన పేతురు దర్శనాన్ని చూశాడు. ఆకలైన పేతురు పరలోక వశంలోనికి వెళ్ళాడు. ఆకలైన పేతురు, ప్రియదేవుని సంగమా, ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించడానికి, ప్రభు పనిని ప్రారంభించడానికి
అడుగులను వేశాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దీని ద్వారా మనం నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? మన శరీర సంబంధమైన ఆకలి కన్నా మన ఆత్మ సంబంధమైన ఆకలి చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. ఏంటి మన ఆత్మ సంబంధమైన ఆకలి అనంటే, నీ ద్వారా ఒక ఆత్మ రక్షింపబడ్డం, నువ్వు దేవుని ఆత్మవశంలోనికి వెళ్ళడం, నువ్వు పరలోక సంబంధిగా మారడం, నీవు దేవుని దర్శనాలను చూడడం, నీ ద్వారా దేవుని సంఘములో ఒక ఆత్మ సంబంధమైనటువంటి నడవడికిని రాపట్టడమే ఆత్మ సంబంధమైన ఆకలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంఘమా, నీ ప్రార్థనా సమయం ఎప్పుడు? ప్రార్థన నిన్ను మరొకసారి చెప్తున్నాను, ప్రార్థన సమయానికి ప్రార్థన చేయడం, లేకపోతే ప్రతి రోజులో సమయాన్ని పెట్టుకొని ప్రార్థన చేసేవాడు పరలోక సంబంధి. హల్లెలూయా. రెండవదిగా మనం నేర్చుకోవలసిన విషయం, ప్రార్థన పరలోక సంబంధిగా మారుస్తుంది. హల్లెలూయా. పరలోక సంబంధి అంటే ఇప్పుడు మనం ఏ దేశానికి సంబంధించిన వాళ్ళం? అశ్విని చెల్లికి మాత్రమే తెలుసు అనుకుంటా. మీరు అందరూ అమెరికాకి, ఆస్ట్రేలియాకి చెందిన వారు అనుకుంటున్నారు. ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి దానికి మనం ఎవరమో హక్కురాళ్ళం. ఓటేయడానికి హక్కు ఉంది, ఇప్పుడు మనకు జరుగుతున్నాయి కాబట్టి. అమెరికా ఓడికి వెళ్ళి ఓటేయడానికి ఎవడాడు బెంటనా, ఇప్పుడున్న బయటనా, ఎవడ జార్జ్ బుష్కో ఎవడెవరికో ఓటేయడానికి మనకి హక్కు లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నువ్వు పరలోక సంబంధం అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, నేను పరలోక సంబంధినైతే పరలోకములో ఉన్న ఆశీర్వాదాలను పొందుకోవడానికి హక్కుదారులము. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. పరలోకములో ఏముంది? నీ దేవుడు ఉన్నాడు. పరలోకములో ఏముంది? నీ తండ్రి ఉన్నాడు. పరలోకములో ఏముంది? నీ కొరకు సిల్వమాన్నెక్కిన దేవుడు ఉన్నాడు. పరలోకములో ఏముంది? ఆయన ప్రేమ ఉంది. పరలోకములో ఏముంది? జీవ కిరీటం ఉంది. పరలోకములో ఏముంది? జీవవృక్ష ఫలములు ఉన్నాయి. పరలోకములో ఏముందంటే, ప్రియ దేవుని సంగమా, నీకంటూ నాకంటూ ఒక కొంప ఉంది, ఒక గృహం ఉంది పరలోకంలో. యోహాను సువార్తలు అన్నాడు కదా, నేను వెళ్తున్నాను, వెళ్ళిన తర్వాత నేను మీ అందరికీ నివాసాలు ఏర్పాటు చేస్తానని ఆయన వాగ్దానం చేసిన దేవుడు. పరలోకంలో నీకొక గృహం ఉంది. పరలోక సంబంధివైతే నువ్వు ఆ గృహానికి అర్హురాలు అవుతావు. అయితే ఆ గృహానికి అర్హురాలు కావాలి అనంటే ఈ లోకంలో ప్రార్థనకు నీ జీవితంలో సమయము ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నీ ఆకలికి మించినది ఆత్మీయత, నీ ఆకలికి మించినది పరలోకం, నా ఆకలికి మించినది ఆత్మీయత. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, నా అనుభవంలో నుంచి ఒక మాట చెప్తున్నాను. ప్రియ దేవుని సంగమా, కడుపు ఖాళీగా ఉంటే కన్నీళ్ళు ఎక్కువగా వస్తాయి. కడుపు ఖాళీగా ఉంటే ప్రభు దగ్గర మన హృదయం వంగుతుంది, లొంగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకను ప్రియ దేవుని సంగమా, 1, 2, 3, 4, 5 నిమిషాలే ఆకలేసే సమయానికి ఆకలి అవుతుంది. ఆ టైం తప్పించేయండి, ఆకలి అవదు. అదే రీతిగా ప్రార్థనలో నీ సమయాన్ని గడుపుకుంటూ పోతే నువ్వు పరలోక సంబంధి అయిపోతావు. దేవునికి స్తోత్రం. ప్రార్థన మనకి ఇంకా అర్థం అవడానికి చెప్తున్నాడు. ప్రార్థన పరలోక సంబంధిగా మారుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిది దేవుడు మనల్ని ఆయన పరలోక సంబంధం అన్నారు. ఆయన టైం అయిపోయింది. హల్లెలూయా. దేవుడు నన్ను చూస్తున్నాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు. ప్రార్థన పరలోక సంబంధిగా మారుస్తుంది. మూడవదిగా చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, 22వ వచనాన్ని చదువుకుందాం. అదే అధ్యాయం. చాలా శాంతి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం జరిగింది అని అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సైనికుడు పేతురు దగ్గరికి వచ్చి అతని యొక్క నాయకుడైనటువంటి కొర్నేలిని గురించి వకల్తా పుచ్చుకుంటున్నాడు. అయితే ఈ కొర్నేలిని గురించి వకల్తా పుచ్చుకునేటువంటి వ్యక్తి ఎవరంటే
ఒక భక్తి కలిగిన వాడని 8-9 వచనాల్లో మనకి కనిపిస్తుంటుంది. అందరూ నన్ను చూడాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, భక్తి కలిగిన వ్యక్తికి ఆ కొర్నేలు ఏమి ఇచ్చాడు తెలుసా? బాధ్యతని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. బాధ్యతని ఇచ్చి ఏం చేశాడంటే, పేతురు గారిని నువ్వు నా ఇంటికి తీసుకొని రావాలి, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, ఆ పట్టణంలో ఆయన ఉంటాడు, ఆయన నువ్వు తీసుకొని రావాలి అని చెప్పి బాధ్యతను భక్తి కలిగిన వ్యక్తికి ఒకడికి ఇచ్చాడు. ఆ ఒకడు ఏం చేశాడంటే, తనతో ఇద్దరిని కూడబెట్టుకొని ముగ్గురుగా వెళ్ళి పేతురు గారి దగ్గర కొర్నేలుని గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఈ వచనాలను బట్టి నేను నేర్చుకోవలసింది ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన విషయంలో దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆత్మ సంబంధమైన విషయంలో ప్రార్థన మనల్ని పరలోక సంబంధిగా మారుస్తుంది. ఆత్మ సంబంధమైన విషయంలో ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనకు దేవుడు ఈ సంఘం పట్ల, నీ కుటుంబం పట్ల, నీ వ్యక్తిగత జీవితం పట్ల నీకంటూ కొన్ని బాధ్యతలను అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. బాధ్యతారహితంగా మనం ఉండకూడదు. సంఘానికి వచ్చిన తర్వాత, క్రీస్తుని అంగీకరించిన తర్వాత, ఆరాధన చేస్తున్న తర్వాత, దేవుని వాక్యములో నడిపింపబడుతున్న తర్వాత, క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత బాధ్యతారహితముగా మనం ఉండకూడదు. ప్రియ దేవుని సంఘమా, బాధ్యత కలిగిన వాడు బాధ్యతను పరిపూర్ణంగా నెరవేరుస్తాడు. మీకు చెప్తున్నాను, 100 మంది ఉన్నారు, 100 మందిలో ఒక్కరిని కనిపెట్టాడు, ఆ ఒక్కడికి బాధ్యత అప్పగించాడు, ఆ ఒక్కడు మరో 2 తయారు చేశాడు, బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. బాధ్యత నిన్నేం చేస్తుంది అని అంటే, దేవుని పనిని జరిగించేదిగా చేస్తుంది. బాధ్యత నన్ను ఏం చేస్తుందంటే, నీ పైన నాయకుడు నీకు అప్పగించిన పనిని పరిపూర్ణంగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకి సంఘం పట్ల బాధ్యత ఉంది, నశించిపోతున్న ఆత్మల పట్ల బాధ్యత ఉంది. నీ సేవకుడు నీకు ఇచ్చేటువంటి పని పట్ల కూడా నీకు బాధ్యత ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నన్ను అడిగితే నేనేమంటాను తెలుసా? నీలాంటి ఆత్మీయుల్ని నువ్వు 2 తయారు చేయాలి. నువ్వు బాధ్యత కలిగిన వ్యక్తివే. నేను బాధ్యత లేదు అని నేను అనట్లేదు. నువ్వు బాధ్యత కలిగిన వ్యక్తివే. నీలాంటి బాధ్యత కలిగిన 2, 3, 1 నువ్వు తయారు చేసి, ప్రియ దేవుని సంగమా, ఈ లోకంలో నువ్వు బ్రతకాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందుకొరకు బాధ్యత మన జీవితాలను భద్రపరుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. బాధ్యత. మూడోదిగా బాధ్యత. కుటుంబం పట్ల బాధ్యత ఉండాలి. నీ పట్ల కూడా నీకు బాధ్యత ఉండాలి. నీ బిడ్డల పట్ల నీకు బాధ్యత ఉంది, సంఘం పట్ల బాధ్యత ఉంది, నీ పట్ల కూడా నీకు బాధ్యత ఉండాలి. నా పట్ల నాకేం బాధ్యత ఉండాలండి పాస్టర్ గారు అంటే, నిన్ను గురించి నువ్వు ఉపవాసం ఉండాలి. నువ్వు వాక్యంతో నువ్వే సరిదిద్దుకోవాలి. నువ్వే దేవునికి ఒక సమర్పణగా అర్పించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నీ భక్తి పట్ల, నీ విశ్వాసము పట్ల, నీ సంఘ జీవితం పట్ల, నా భక్తి పట్ల, నా విశ్వాసం పట్ల, నా పట్ల నాకు బాధ్యత ఉండాలి. ఇన్ ద సేమ్ టైం నా భార్య పట్ల, బిడ్డల పట్ల కూడా నాకు బాధ్యత ఉండాలి. ప్రియదేవుని సంగమా, బాధ్యత ఏం చేస్తుంది అంటే భద్రపరుస్తుంది, ఇచ్చిన పనిని నెరవేరుస్తుంది. బాధ్యత లేనివాడు ఏం చేస్తాడంటే, బాధ్యత లేనివాడు తనకి ఏమీ సంబంధం లేనివాడిగా వెళ్ళిపోతాడు. మీకు అర్థమవడానికి చెప్పాలంటే, వస్తాం, కురుకురే ప్యాకెట్ తింటాం, ప్యాకెట్ అలా పడేస్తాం, లేకపోతే ఒక చాక్లెట్ తింటాం, మందిరంలో పడేస్తాం, ఇలా దులుపుకుంటాం, వెళ్ళిపోతాం. ఏంటి నేను అడుగుతాను, మీ ఇంట్లో హాల్లో చాక్లెట్ ర్యాపర్ పడేస్తే ఊరుకుంటామా? పోసిపోతుందిరా, ఈ సాప్ అయిపోతుందిరా, ఇప్పుడే తడిగొడ్డెట్టానురా, ఇప్పుడే ఇల్లు తుడిసానురా, కురుకురేతో పడేసావేట్రా అని బీప్ సాప్ చేసేస్తావే. దేవుని మందిరం పట్ల నీకెంత బాధ్యత ఉంది? దేవుడిచ్చిన రక్షణ పట్ల నీకెంత బాధ్యత ఉంది? దేవుడు నీకు ఇచ్చిన భర్త పట్ల, బిడ్డల పట్ల నీకెంత బాధ్యత ఉంది? ప్రియ దేవుని సంగమా, ఒకసారి ఆలోచన చేద్దాం. మరొకసారి చెప్తున్నా, 100 మంది ఉన్నారు, ఒక్కనే కొర్నేలు కనుగొన్నాడు.
మీరు 8-9 వచనాలు చదువుకోండి. తన దగ్గర ఎల్లప్పుడూ కనిపెట్టుకునేటువంటి ఒక్కడికి చెప్పాడు, దేవుడు దర్శనంలో వచ్చాడయ్యా, పేతురు గారు ఉంటారయ్యా, ఆ పట్టణానికి వెళ్ళి ఆయన తీసుకొని రాయని కొర్నేలి చెప్పాడు. బాధ్యత కలిగిన వ్యక్తికే దేవుడు పనిని అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఇంకా నన్ను అడిగితే నేనేమంటాను చెప్పనా? నేను చేశాను కాబట్టి చెప్తున్నా. బాధ్యత ఉన్నవాడు బాత్రూంలో కూడా కడుగుతాడు. నా ట్రైనింగ్లో నేను కడిగాను. నేను చేయకుండా ఏది నేను చెప్పను. బాధ్యత ఉన్నవాడు మందిరాన్ని తుడుస్తాడు, చాపలేస్తాడు, పట్టాలు కడతాడు, అన్నీ చేస్తాడు. బాధ్యత కలిగిన వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉంటాడు. బాధ్యత లేని వ్యక్తి తనకి సంబంధం లేనిగా ఉంటాడు. బాధ్యత లేని వారిని ప్రభు కోరుకోడు. బాధ్యత లేని వారిని ప్రభు కోరుకోడు. కాబట్టి నీకేంటి బాధ్యత? నీ విశ్వాసం పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డ పట్ల, నీ మందిరం పట్ల, నీ రక్షణ జీవితం పట్ల నీకేంటి బాధ్యత? ఒకసారి ఆలోచన చేసుకుందాం. నా బాధ్యత ఏంటి? నీ బాధ్యత ఏంటి? ఒకసారి మనం తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్, హల్లెలూయా. మొదటిది దేవుడు చూస్తున్నాడు. రెండోది ప్రార్థన పరలోక సంబంధిగా చేస్తుంది. మూడోది బాధ్యత. నాలుగోది చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. అదే అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు పక్షపాతి కాడు. ఈ మాట ఎవరు అంటున్నారో తెలుసా ప్రియ దేవుని సంగమా? పేతురు గారు అంటున్నారు. ఎప్పుడు అంటున్నారంటే కొర్నేలి ఇంటికి వచ్చిన తర్వాత, కొర్నేలి పేతురు గారు కాళ్ళ మీద పడిన తర్వాత, పేతురు గారు కొర్నేలిని పైకి లేపిన తర్వాత, కొర్నేలి యొక్క దర్శనాన్ని తెలుసుకున్న తర్వాత పేతురు గారు అంటున్నటువంటి మాట ఏంటంటే దేవుడు పక్షపాతి కాడు. అసలు ఎందుకు ఈ మాట వచ్చింది పేతురు గారికి అనుమానం అంటే, అప్పటి వరకు పేతురు గారు ఏమనుకున్నారంటే రక్షణ ఇశ్రాయేల్ ప్రజలకేనేమో, యూదా ప్రజలకేనేమో రక్షణ. చిన్న డౌట్ ఉండేది, చిన్న అనుమానం ఉండేది. ఇంకా అన్యజనులకి స్వార్థ ఉండదేమో, సమరేలకి స్వార్థ లేదేమో, సమరే స్త్రీ దగ్గర యేసుప్రభు కార్యం జరిగించాడు అంతేనేమో అనేసి అనుమానంతో పేతురు గారు తన జీవితాన్ని వెళ్ళిపోతున్నారు. అయితే తన దర్శనం వచ్చిన తర్వాత ఆ దర్శనంలో తాను చూసినటువంటి ఆ నిషేధించబడిన జంతువులన్నింటినీ కూడా నువ్వు తినే అనేటువంటి దర్శనాన్ని జ్ఞాపకం చేసుకుని ఇక్కడ దేవుడు పేతురు గారు అంటున్నాడు, ఏమంటున్నాడంటే దేవుడు పక్షపాతి కాడు. దేవునికి స్తోత్రం. అయితే దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా ప్రియ దేవుని సంగమా? ఇక్కడ కూర్చున్నటువంటి నన్ను మొదలుకొని మనందరి పట్ల దేవుడు ఒకే పక్షంగా ఉన్నాడు, ఏకపక్షిగా ఉన్నాడు. నీ పక్షంగానే ఉన్నాడు, నా పక్షంగానే ఉన్నాడు. నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, నిన్ను అంతగానే ప్రేమిస్తున్నాడు. నన్ను ఎంతగా కోరుకున్నాడు, నిన్ను అంతగానే కోరుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, ప్రతి వారి పట్ల ఆయన పక్షపాతము చూపేటటువంటి దేవుడు కాదు. ఆయన ఒక తల్లి ఎలాగైతే ఒక బిడ్డను ప్రేమిస్తాదో అంతకంటే ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమించేవాడు. దేవుడు పక్షపాతి కానే కాడు. నీకున్నటువంటి లేని స్థితిని బట్టి, నీకున్నటువంటి జబ్బును బట్టి, నీకున్నటువంటి అప్పులను బట్టి దేవుడు పక్షపాతిగా ఉంటున్నాడేమో. నా పక్కనున్నవారు, నేను 10 సంవత్సరాల నుండి దేవుని మందిరానికి వస్తున్నాను, ఒక ఏడాదిలోనే వారు ఇల్లు కట్టేశారు, ఒక ఏడాదిలోనే వారు ఆర్థికంగా స్థిరపడిపోయారు అని దేవుడు పక్షపాతం చూపిస్తున్నాడనేటువంటి చిన్నపాటి అనుమానం ఉంటే ప్రియ దేవుని సంగమా, దానిని విడిచిపెట్టు. దేవుడు పక్షపాతి కానే కాడు, కానే కాడు. ప్రతి వారిని ఒకే రీతిగా ప్రేమిస్తాడు. ప్రతి వారిని ఒకే రీతిగా ఆయన ఆదరిస్తాడు. ఇంకనూ చెప్పాలంటే ప్రతి వారు ఆయన పట్ల చూపిస్తున్న నమ్మకాన్ని బట్టి వారిని వాడుకుంటాడు. ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు, ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు. ఎందుకు అలాగే ఇచ్చాడంటే వాడు క్యాపబిలిటీ అంతే, వాడి సామర్థ్యం అంతే. ఒకటి ఇచ్చినోడు ఏమన్నాడంటే నువ్వు స్వార్థం చూపించావు, నువ్వు పక్షపాతం చూపించావు అన్నాడు. ఓరు మూర్ఖుడా, ఆ రూపాయి బ్యాంకులో వేస్తే సంవత్సరం తర్వాత ఇంకో రూపాయి అవుతుంది కదరా, ఎందుకురా బాబు దాన్ని దాచి భూమిలో పెట్టావు, నువ్వు సచ్చిన తర్వాత భూగర్భ శాస్త్రవేత్తలకు వచ్చిన తర్వాత ఆ ఆర్కిటెక్చర్లకు దొరుకుతుంది కదరా బాబు అని దేవుడు తిట్టాడు. దేవుడు పక్షపాతి కానే కాడు. దేవుడు పక్షపాతి కానే కాడు. ఈ మాట నేను ప్రియదేవుని సంగమా
5 సంవత్సరాల నుంచి ధ్యానిస్తున్నా. దేవుడు పక్షపాతి కాడు. పేతురు గారు అంటున్నాడు, దేవుడు పక్షపాతి కాదు. ప్రతి వారికి ఆయన సువార్తను అందించాలని, ప్రతి వారిని ఆయన రక్షించాలని, ప్రతి వారిని ఆయన స్వస్థపరచాలని, ప్రతి వారిని ఆయన దీవించాలని, ప్రతి వారిని పరలోక రాజ్యపు వారసులుగా చెయ్యాలని ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మొదటిగా దేవుడు నన్ను చూస్తున్నాడు, నిన్ను కాదు, నన్ను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు దేవుడు చూచే దేవుడు. రెండోది ప్రార్థన పరలోక సంబంధిగా మారుస్తుంది. మూడోది బాధ్యత. నాలుగోది దేవుడు పక్షపాతి కానే కాడు. ఐదోది ప్రియ దేవుని సంగమా, ఆ కింద అదే అధ్యాయం ఒకసారి 46వ వచనాన్ని చదువుకుందాం. 1, 2, 3వ లైన్ చదవండి అమ్మా. ఇబ్రాంతి నొందిరి ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సమయం అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. కొర్నేలు ఇంట్లో గృహకూడికి అయిపోయింది. పేతురు గారు గృహకూడికి పెట్టేశారు. గృహకూడికి పెడుతున్న సమయంలో ఆరాధన అయిపోయింది, పాటలు అయిపోయింది. సువార్త చెప్తున్న సమయంలో దేవుని ఆత్మ వచ్చి వారి మీద వ్రాలినప్పుడు వారు భాషలు మాట్లాడుతూ దేవుని గణపరిచారని వాక్యం సెలవిస్తుంది. అయితే దీనిని ఎలాగ స్వీకరించాలంటే, ఆత్మ పొందుకున్న వ్యక్తి దేవుణ్ణి మాటల ద్వారా గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. మాటల ద్వారా గణపరచడం ఏంటి? ఇక్కడ భాషలు మాట్లాడతాం, ఇంటికి వెళ్ళిన తర్వాత పనికిరాని భాషలు మాట్లాడతాం. నీ మాట ప్రభుని గణపరచాలి. నీ మాట అవిశ్వాసపు మాటగా ఉండకూడదు. నీ మాట లోభముతో కూడిన మాటగా ఉండకూడదు. నీ మాట సరసయోక్తిగా ఉండకూడదు. నీ మాట సోదిగా ఉండకూడదు. నీ మాట ముసలమ్మ ముచ్చటగా ఉండకూడదు. నీ మాట 2 మాటల అర్థమునిచ్చేదిగా ఉండకూడదు. లోపల ఒక మాట పెట్టుకొని బయటకు ఒక మాట మాట్లాడేదిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఇంకనూ నేనేమంటే, నీ మాటలో ఐక్యత ఉండాలి. మనందరికీ తెలుసు, నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది అంటారు. నాలుకకి నరం లేదా? నరం లేకపోతే రక్త ప్రసరణ జరగదు. రక్త ప్రసరణ జరగకపోతే ఆ అవయవం పనిచేయదు. నాలుకకి నరం ఉంది. అయితే మీరు ఏంటండి అని అంటే, నరం లేని నాలుక అని అంటున్నారు కదా. మీరు ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఓఫిని ఫిన్హాసులు ఏం చేశారంటే, ఎద్దు యొక్క గుదిగాలి నరములను తెగగొట్టారు అని అంటుంది. ఎద్దుకి 4 కాళ్ళు ఉంటాయి. గుదిగాలు అంటే వెనకాతల నరం ఉంటుంది, ఇక్కడ వెనకాతల ఆ నరాన్ని తెగగొట్టేస్తారు. ఆ నరం తెగిపోతే నడిచే ఎద్దు నడవలేదు. దాని అర్థం ఏంటి అని అంటే, మాటలో ఐక్యతను పోగొట్టడం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఎంత దేవుణ్ణి ఆరాధించావో, ఎంత విశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడావో, ఎంత విశ్వాస సంబంధమైన మాటలతో నీ జీవితాన్ని ముందరికి నడిపించుకున్నావో, అంతే విశ్వాస సంబంధమైన మాటలు నీ కష్టకాలంలో కూడా మాట్లాడితే ఆత్మ పొందుకున్నటువంటి నీ మాట దేవుణ్ణి కనపరుస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తున్నాను. కీర్తనలో 15వ వచనంలో, అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. మాట తప్పని వాడే ఆత్మ పొందుకున్నవాడే మాటల ద్వారా దేవుని గణపరచడం. 5వదిగా, ఆత్మ పొందుకున్న నేను నా మాటల ద్వారా దేవుని గణపరచాలి. నా మాట దేవుని గణపరచాలి. నేను నా మాటల ద్వారా దేవుని గణపరుస్తానని నేను చెప్పుకోకూడదు. నీ మాటలు విని ప్రజలు చెప్పాలి. నీ మాటలు విని సేవకుడు చెప్పాలి. నీ మాటలు విని నీ భర్త చెప్పాలి, నీ భార్య చెప్పాలి, నీ బిడ్డలు చెప్పాలి, నీ తోటి వారి చెప్పాలి. ప్రియ దేవుని సంగమా, నీ మాటలు విని నీ భర్త నీ భార్యలు చెప్పినప్పుడు ఆ మాటల ద్వారా దేవుని గణపరచాలి. మాట దేవుని గణపరచుట. దేవునికి స్తోత్రం. 5వదిగా, ఆత్మ పొందిన నేను మాట దేవుని గణపరచుట. మొదటిగా దేవుడు చూస్తున్నాడు. 2వదిగా పరలోక సంబంధి ప్రార్థన, పరలోక సంబంధి. 3వదిగా బాధ్యత. 4వదిగా దేవుడు పక్షపాతి కాదు. 5వదిగా మాట ప్రభుని గణపరచుట. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఈ అధ్యాయం దేవుని మహాకృపను బట్టి మనందరికీ అర్థమైంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అధ్యాయాన్ని ఇంకనూ మీరు ధ్యానించండి.
దేవుడు మీతో ఇంకనూ మాట్లాడునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె లేచి నిలబడదాం. చిన్న చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ మాసాంతరపు కూడికను ముగించుకుందాం. ఒకసారి ప్రతి వారు 2 చేతులు పైకెత్తి, ప్రభా మంచి దేవుడా మీ నామమునకు స్తోత్రాలు తండ్రి. ఈ ఆఖరి రోజు ప్రభా నీ సన్నిధిలోనికి రావడానికి నీ కృపను చూపించారయ్యా. నీ సన్నిధిలో నీ వాక్యం వినడానికి నేనా తండ్రి, నేను ఆరాధించడానికి, నేను కీర్తించడానికి, నీ సన్నిధిని అనుభవించడానికి మీరు ఇచ్చిన భాగ్యమునకే స్తోత్రం. గ్లోరీ హల్లెలూయా, ఓ గ్లోరీ హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ప్రభా ఏప్రిల్ 30వ రోజు, ఆఖరి రోజు నీ సన్నిధిలోనికి ఈ మాసాంతరపు కూడిక ద్వారా ప్రభా నీ సన్నిధిని అనుభవించడానికి ప్రభా, నీ ప్రేమను చూడడానికి ప్రభా, నేను అన్నిటికంటే ముఖ్యంగా వాక్యము ద్వారా ప్రభా మేము హెచ్చరింపబడి కట్టబడడానికి మీరు చూపిన కృపకే నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభా, మీకు స్తోత్రాలు. ఈ నెలలో ప్రభా కన్నీరు చూసాం, ఈ నెలలో సంతోషాన్ని చూస్తాం, ఈ నెలలో అవమానాన్ని చూస్తాం, ఈ నెలలో ఎన్నో భయంకరమైన పరిస్థితులను చూస్తాం. ప్రత్యేకించి ప్రభా స్థానిక సంఘ కాపరి గారి విషయంలో కూడా ఎంతో నైనా తండ్రి నష్టమైన అది లాభకరమే ప్రభా, మీకు స్తోత్రాలు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు ప్రభా. వచ్చిన మేమందరం నీ పాదాల దగ్గర అడుగుచున్నాము ప్రభా. మీరు మమ్మల్ని చూస్తున్నారు, మీరు మాకు బాధ్యతనిస్తారు, మేము పరలోక సంబంధిగా మారుస్తారు, మీరు మా పక్షంగా ఉన్నారు. మీరు మా మాటల ద్వారా ఘనపరచబడాలని ఇష్టపడి ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నీ మాటలు విన్న మేమందరం ఆ మాటలు మా హృదయంలో దాచుకుందుముగాక, ఆ మాటల ప్రకారంగా మేము బ్రతుకుదుముగాక, మీకు స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలు ఎంతమైతే విన్నారో విన్న వారందరి జీవితాలను నీ కృపను చూపించండి. అదే రీతిగా ప్రభా నీ బిడ్డలు ప్రభా నీ సన్నిధిని ప్రేమించారయ్యా, నీ సహవాసాన్ని ప్రేమించారయ్యా. నేను తండ్రి వారు ఉదయం నుంచి ఉద్యోగాలకు వెళ్ళి ప్రభా నీ సన్నిధికి వచ్చి ఇప్పుడు ఉద్యోగాలకు వెళ్ళేటువంటి బిడ్డలు కూడా ఉన్నారు ప్రభా, వారందరి మీద నీ కృపను ఉంచండి. రేపటి దినం నూతన నెలలోనికి మేము అడుగు పెడుతుండగా ప్రభా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఒక ఆశీర్వాదకరమైనటువంటి మే నెలను మేము చూచుదుముగాక, మీకు స్తోత్రాలు తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. చంటి బిడ్డలు వచ్చారు ప్రభా, వారి మీద నీ కృపనుంచండి. వారు నీ మందిరంలో ఎదుగుతున్నారయ్యా, నీ మందిరంలో ఆడుకుంటున్నారయ్యా, నీ మందిరంలో తిరుగుతున్నారయ్యా. ఆ చంటి బిడ్డల మీద ప్రభా నీ ఆత్మ ఉండునుగాక, మీకు స్తోత్రాలు తండ్రి. నీ మందిరంలో పెరిగిన బిడ్డ ప్రభా ప్రయోజనకరుడుగా యేసు నామంలో మార్చబడునుగాక, మీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. అదే ప్రభా గ్రామాల నుంచి వచ్చిన బిడ్డలు వారి గ్రామాలకి, వారి గృహాలకు, వారి గమ్యస్థానాలకు వెళుతుండగా వాహనాల మీద వచ్చిన వారికి నీ కృపనివ్వండి రాజా, మీకు స్తోత్రాలు తండ్రి. వారి గృహాలకు వెళ్ళి భోంచేసి చక్కగా ప్రభ ఈ రాత్రిని ప్రభ వారు పొంది నిద్రపోయి ఓ చక్కని దర్శనము చూతురుగాక, మీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు. మరొకసారి నీ పాదాల దగ్గర అడుగుతున్నాం. రేపటి దినం ఎవరైతే బిడ్డలు తండ్రి తండ్రి కుటుంబ పోషణ కొరకు జీతాలు తీసుకుంటున్నారు, ఆ జీతమంతా ఆ నెలంతా సరిపోవునుగాక, మీకు స్తోత్రాలు. అది నిలబడునుగాక, మీకు స్తోత్రాలు. నిలబడునుగాక, మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలు. తండ్రి సంఘంలోనికి వచ్చి పాటలు పాడిన బిడ్డలు పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డ మీద నీ కృపనుంచండి, నీ కనికరం నుంచండి. మరొకసారి సంఘమంతా స్థానిక సంఘ కాపరి గారి కాల్ విషయమే మేము నీకు స్తోత్రాలు చెప్తున్నామయ్యా. మీరు రక్షించినందుకు స్తోత్రాలు, స్వస్థపరిచినందుకు స్తోత్రాలు, మా మధ్యలోనికి క్షేమంగా తీసుకొచ్చినందుకు స్తోత్రాలు, ఆ విరిగిన కాలను ముట్టినందుకు స్తోత్రాలు, అతికించినందుకు స్తోత్రాలు. మునిపటి కంటే తండ్రి మునిపటి కంటే అధికమైన ఆత్మ బలముతో ప్రభ మా మధ్యలో ప్రభ సేవ చేయడానికి మీరు ఇచ్చిన కృపకే స్తోత్రాలు ప్రభా, మీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు. అదే రీతిగా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో ఈ స్థలంలో ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మీరు ముట్టండి ప్రభా. మా సంఘ బిడ్డలు ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో వారందరినీ కూడా మీరు దర్శించండి ప్రభా, నీ కృపను చూపించండి. మీరొక్కరే మహిమ ఘనత ప్రభావంలో పొందమని ఈ వారం జరిగే ఉపవాస ప్రార్థన, ఈ వారం తండ్రి వచ్చే నెల మొదటి ఆదివారం జరిగేటువంటి తండ్రి ప్రభు బలిల ఆరాధనలు ప్రభా నీ కృప ద్వారా జరగడానికి ఇప్పటి నుండే మమ్మల్ని మీరు సిద్ధపరచమని, మహిమ ఘనత ప్రభావములు పొందమని
యేసు ఉన్నత నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.